నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా చేసినటువంటి ప్రకటన జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 ఎయిర్పోర్ట్లు రాష్ట్రంలో వాటిని 14కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వాటిల్లో ఒంగోలు కూడా ఒకటి ఉంది. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుకు 20 ఏళ్ల క్రితమే బీజం పడింది. ప్రజెంట్ ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటు విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా చేసినటువంటి ప్రకటనతో దానిపై మళ్ళీ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అనేది మొదలైంది. 2 దశాబ్దాల క్రితమే ఒంగోలులో ఎయిర్పోర్టుకు నిర్మాణానికి ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అప్పట్లో కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద భూములు కూడా గుర్తించారు. అనంతరం అది మరుగున పడిపోయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ దీని మీద దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 4 రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా పలు అంశాలతో కేంద్రంతో చర్చించడం అయితే జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 7 విమానాశ్రయాలను 14కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అందులో ఒంగోలు కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2007 మధ్య ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణపై ప్రకటన చేసింది. ఆ సమయంలో ఒంగోలు కూడా ఎయిర్పోర్టు ప్రకటించింది. అయితే వెంటనే ఒంగోలు సమీపంలో కొత్తపట్నం మండలం ఆలూరు ఈ సమీపంలో ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గెలాక్సీ విస్తరణగా ఉంది కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని, అలాగే పొగాకు పంట వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుందన్న అంశంతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ప్రతిపాదన చేశారు. ఈ కేంద్ర విమానయాన శాఖ అధికారులు కూడా అప్పుడు స్థలాన్ని కూడా పరిశీలించడం అయితే జరిగింది. భూ సంబంధ వివాదాలు కొంత అప్పుడు ఆ మూమెంట్లో కొంత కారణాలు రావడంతో ఆ అంశం వచ్చి కొంత ఆగిపోయిందని చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నట్టు 2009-2014 మధ్య నెల్లూరు జిల్లాలో దగదత్తి వద్ద ఎయిర్పోర్టును, అట్లనే దుగరాజపట్నం వద్ద పోర్టును, అలాగే ఇక ఒంగోలు వద్ద ఈ రామాయపట్నం, ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పోర్టును, ఒంగోలు వద్ద ఎయిర్పోర్టును ఈ ప్రతిపాదనలు అయితే పరిశీలన చేసి ఒకే జిల్లాలో అటు పోర్టు ఇటు ఎయిర్పోర్టు 2 నిర్మాణం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు అప్పుడు వినపడినటువంటి సమాచారం. నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్టు, ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మించాలని అయితే అప్పుడు అనధికారికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎయిర్పోర్టు మరుగునపడి నెల్లూరు దగ్గర దగదత్తి ఎయిర్పోర్టుకు ముందుకు కదిలింది. దీంతో ఒంగోలు ఎయిర్పోర్టు లేనటువంటి భావన వచ్చింది. ఆ తర్వాత దొనకొండలోని పురాతన విమానాశ్రయం పునరుద్ధరణ చర్యలు ఆ కదలికతో ఇక ఒంగోలు విమానాశ్రయం లేనటువంటి అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమైంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి చెందినటువంటి పలు కీలక రంగాలపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. దీంట్లో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఏర్పాటు వ్యవహారంపై కూడా సంబంధిత మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా కలిసి ఈ కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత 7 విమానాశ్రయాలతో పాటు మరో 7 అంటే మొత్తం 14కు పెంచుతున్నట్లయితే ప్రకటించారు. అందులో ఒంగోలు విమానాశ్రయం కూడా ఉంది. ఒంగోలులో ఏర్పాటుపై అధ్యయనం చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో మరొకసారి ఒంగోలు ఎయిర్పోర్టు అంశం తెర మీదకి వచ్చింది. వివిధ వర్గాల ప్రజల్లో కూడా దీనిపై విస్తృతంగా చర్చ సాగుతుంది. గతంలో భూముల గుర్తింపు కూడా జరిగిన నేపథ్యంలో పాలకపక్ష నేతలకు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తాజాగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మౌలిక రంగాల అభివృద్ధి, అందులోనూ కేంద్ర సహకారంతో చేపట్టేటువంటి రోడ్లు, రైలు, ఎయిర్వేస్ ఇట్లాంటివన్నీ కూడా జల రవాణా ఇటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి అనేది సారించింది. పాత ప్రతిపాదనలు మళ్ళీ ఫైళ్లను దుమ్ము దులిపి తిరిగి కేంద్రం వద్దకు చర్చకు పెడుతుంది. ఈ క్రమంలో ఒంగోలు ఎయిర్పోర్ట్ అంశం కూడా తిరిగి తెర మీదకి వచ్చింది. 10 రోజుల క్రితమే పార్లమెంట్లో విమానాశ్రయాల విస్తరణపై జరిగినటువంటి చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు మినీ ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా భూముల గుర్తింపు ఈ యొక్క తదితర అంశాలను వివరించి 60% కేంద్రం, 40% రాష్ట్రం నిధులతో నిర్మించాలని అయితే ఈ మేరకు వారు కోరినట్లు ప్రకటించారు. అయితే రాబోయే కాలంలో ఒంగోలులో టోటల్గా విమానాశ్రయం ఈ గవర్నమెంట్లో కొంత ప్రతిపాదనలు సర్వే చేసేటువంటి అంశం కొంచెం స్పష్టంగా కనపడుతుంది.
మరి రాబోయే కాలంలో ఒంగోలు విమానాశ్రయం ఏర్పడితే ఒంగోలు లాంటి ప్రాంతంలో ఇంకా మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని ఒంగోలు ప్రజలైతే భావిస్తున్నారు. మరి ఏమవుద్దో చూద్దాం.